ఎందువల్లంటే స్టీల్ ప్లాంట్ మీద పెట్టుబడి కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ మనం 50,000 కోట్ల రూపాయలు పన్ను రూపాయలు చెల్లించాం. అటువంటిది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం చాలా అర్హనీయమే. కానీ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి మనకు కొట్టగొట్టాక 1,100 మందిని సుమారు 1,100 మందిని ఈరోజు తీశారు. ఇక్కడ వారికి ఏంటి పరిస్థితి? ఈ రోజు ఉన్నటువంటి ఈ కంపెనీలో అన్నింటిలో కాంట్రాక్ట్ లేబర్ లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులందరూ తన జీవితాలు త్యాగం చేసి ప్రాణాలు లెక్క చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులందరూ ఆ మహిళలు కానివ్వండి లేదా ఇంకోరు కానీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఈఎస్ఐ సరిగా ఉండదు, లోపల పొల్యూషన్ ఎక్కువ, రకరకాల బాధలతో మనం పనిచేస్తూ ఈ కర్మాగారానికి రావాల్సినటువంటి లాభాలు ఆర్జించి పెడుతూ బ్రహ్మాండమైన ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి ఈ కార్మికుల్ని మీరు తొలగించాలని విధానం మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా వ్యవహరిస్తుందో దాన్ని పక్కన పెట్టారు. ఏంటంటే ఏదైనా ఒక ప్రయోజనం ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రయోజనం ఇచ్చేటప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ వారి ఆటలతో అలవడించి ఏ రోజు ఏమవుతుందో ఈ కంపెనీ ఏమవుతుందో మా పరిస్థితి ఏంటంటే ఎవరికి కూడా కంటి మీద పుడుక లేకుండా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు విశాఖపట్నం తీర్చడం జరిగింది. గత 6-7 ఏళ్ళుగా కారణాలు ఏమంటే అవునాయండి. 6-7 ఏళ్ళుగా మొత్తం అంతా కూడా కార్మిక వర్గం మీద వేటు పెట్టి మనందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. మరి 2021 ప్రైవేటీగా నిర్ణయం వచ్చినప్పటికీ అంత ముందు నుంచి కూడా మన మీద కక్ష కట్టి తెలుగువారంటే ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం మన మీద